ఇఫ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఉన్నప్పుడు ఇక్కడ నెగిటివ్ పార్ట్ దేనికి ఉంది, బికి ఉంది. కాబట్టి ఫార్ములా ఈజ్ సేమ్, బట్ మనం దీన్ని చూసి మనం ఈ ఫార్ములా రాద్దాం. నానా -1 హోల్ స్క్వేర్ ఎంత ఆన్సర్? -1 హోల్ స్క్వేర్ +1 అంటే ఈవెన్ నెంబర్ ఉంటే పవర్లో ఆన్సర్ వస్తుంది, ప్లస్ వచ్చింది. మరి ఆడ్ నెంబర్ ఉంటే మైనసే వచ్చింది, అంతేనా? ఆడ్ నెంబర్ అంటే ఎంత? 3, 5. ఓకేనా, మీకు అర్థమైందా? సో ఒక ఆడ్ నెంబర్ అంటే సింగిల్ కూడా ఉందరో, 1 ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్, అవునా? ఒక్కసారి పొడి చూడాలి అందరూ. సరే ఏకి ప్లస్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు, ఏతో నాకేం ప్రాబ్లం లేదు. మరి బి చూడండి రా, బికి మైనస్ ఉంది, బికి పవర్ ఎంత ఉంది? అంటే -b హోల్ క్యూబ్ అంటే -b హోల్ క్యూబ్ అంటే -b వచ్చేదా ప్లస్ బి వచ్చేదా? మైనస్ వచ్చేదా ప్లస్ వచ్చేదా? ఎందుకు? ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. అండర్స్టాండ్? a క్యూబ్ - b క్యూబ్. వెరీ గుడ్. నా ఇక్కడ చూడండి 3. ఓకే, ఏ ప్లస్ కాబట్టి 3a² వచ్చింది. ఇక్కడ బి చూడండి, ఒకటి సింగిల్ బి ఉందా డబుల్ బి ఉందా? సింగిల్ బి ఉంటే ఆన్సర్ మైనస్ వచ్చేదా ప్లస్ వచ్చేదా? మైనస్ వచ్చేదా ప్లస్ వచ్చేదా? ఎందుకని? ఆడ్ నెంబర్ కాబట్టి. నా -3a²b. నా ఇప్పుడు చూద్దామా? ఇకనా నెక్స్ట్ 3a. అరే b² ఉన్నారు ఇక్కడ, మా బీకి మైనసేనా? -b హోల్ స్క్వేర్ ఎంత? -b హోల్ స్క్వేర్ ప్లస్ బి. అవును, ఇక్కడ ఏమందాం? ప్లస్ అవుతాం మైనస్ అవుతావా? అర్థమైంది అందరికీ? అర్థమైంది అందరికీ? ఎలా రాయాలో అలా రాయాలా. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ రాశాను, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ రాశాను, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను. దిస్ ఈజ్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ లాస్ట్ 2 క్వశ్చన్స్. ఐ థింక్ 6 and 7 ఇలా చేయాలి. అర్థమైనట్టుంది అందరికీ? అర్థమైందనే అందరికీ? ఓకేనా? నోట్ డౌన్ ద ఫార్ములాస్.